వారు ఆ ఫ్రెండ్లీ నేచర్ ఆ వీడియోలో కనిపించింది. యాక్టివ్గా తన వీడియోలో హరిబాబు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడు. సడన్గా హరిబాబు వైష్ణవిని హతమార్చగల కారణం ఏంటి? ఆ కుటుంబం ఏం చెప్తోంది? మనోజ్ ఒకటి గుర్తించుకోవాలి, మనకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో అతన్ని వదలొద్దు, అతన్ని ఉరి తీయాల్సిందే. మా పాప వైష్ణవి మృతికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని సైతం అక్కడికి పంపాల్సిందే అని చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగానే పరిస్థితి ఆ హరిబాబు తల్లి ఎవరైతే ఉన్నారో గత కొంతకాలం నుంచి ఆ కొడుకును వేధిస్తుంది, మరొక వివాహం చేస్తాం, అదనపు కట్నం కావాలని చెప్పి వేధిస్తున్నటువంటి క్రమంలోనే ఇంటికి ఘాతుకానికి పాల్పడ్డారు, పొడిచి చంపారు నా కూతుర్ని, వారిని మాకు అప్పగించండి అని గ్రామస్తులు బంధుమిత్రులు అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఎందుకంటే దాదాపు ఊరంతా ఒక్కటే కదిలింది. వైష్ణవిని కడసారి చూద్దాము, వైష్ణవి మా ముందు పెరిగినటువంటి పాప ఇంతటి దౌర్భాగ్య పరిస్థితికి వెళ్తుందని అనుకోలేదు, ఇంతటి దారుణానికి పాల్పడినటువంటి వ్యక్తిని అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మేము ఎంతటికైనా తెగిస్తాము, అవసరమైతే కలెక్టరు, పోలీస్ ఆఫీసరు, ఎస్పీ, ముఖ్యమంత్రి దగ్గర కూడా వెళ్తామని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పటికైనా మాకు అప్పగించాలే, ఇంతటి ఘాతకానికి పాల్పడతారా అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కన్నీరు మున్నీరుగా విలపించి రోధించి మాట కూడా బయటకు రానటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. వారి తల్లి మాట్లాడలేనటువంటి పరిస్థితి, సోదరులిద్దరు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు. ఎందుకంటే గత రాత్రి నుంచి అంటే మొన్న రాత్రి నుంచి కొద్దిగా గొడవలు, తెల్లారి లేచేసరికి తమ పాప ఇక లేదు అనేటువంటి వార్తను జీర్ణించుకోలేకపోయారు. కొద్దిసేపటి క్రితమే అంత్యక్రియలు పూర్తయ్యాయి, వారి స్వగృహంలో ఉన్నాము, ఒకటి డిమాండ్ చేస్తున్నారు, ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని. ఇక పోలీసులు అధికారికంగా నిర్ధారించలేదు హరిబాబు తమ వద్దే ఉన్నారు అన్నటువంటి విషయాన్ని గమనించలేదు. ఎందుకంటే ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. అసలు వైష్ణవి తల్లి ఆర్టీవీతో కూడా మాట్లాడుకొచ్చింది, మీతో మాట్లాడింది. అసలు వైష్ణవి తల్లి ఏం మాట్లాడిందో చూపిద్దాం ఒకసారి. వైష్ణవి తల్లితో ఆర్టీవీ మాట్లాడే ప్రయత్నం చేసింది. అసలు హరిబాబు వైష్ణవిని ఎందుకు హతమార్చాల్సి వచ్చింది, ఎందుకు ఇంత దారుణంగా గర్భిణి అని తెలిసినా కూడా ఎందుకు కత్తితో పొడిచి హతమార్చిన విషయం పైన వైష్ణవి తల్లి చెప్పుకొచ్చారు, పలు ఆరోపణలు చేశారు. ఒకసారి వైష్ణవి తల్లి ఏం మాట్లాడారో చూద్దాం. పట్టిరు నా నోరు తిరుగుతులే, నేను ఎంతగానో చెప్పాలా, నా మాటలు తడపడుతున్నాయి. నా బిడ్డను చంపుతాను పట్టిరు ఆ ఇంటి నలుగురు. అంటే వాళ్ళ అమ్మ ప్రోద్బలంతోనే చనిపోయిందా? వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకులు, ముగ్గురు కొడుకులు తల్లి నా బిడ్డను చంపేసిర్రు. అర్ధచ్చిన పోయామన్నారు. ఆయనకి ఇంకో వాళ్ళతో సంబంధం ఉన్నది, సంబంధం మాట్లాడుకుర్రు. 4 ఎకరాల పొలం మాట్లాడుకుర్రు, 10 లక్షలు మాట్లాడుకుర్రు. నువ్వు అంతగానం పోయావు, నీ బిడ్డ నిశ పెడతామన్నారు. నిశ పెట్టిపోరు అన్న. ఇప్పటికి ఏం చేసిండు, వాళ్ళకు అన్నదమ్ములకు ఫోన్ చేసి నీ బిడ్డను చంపేస్తామన్నారు. నా బిడ్డను చంపుతాను పట్టిరు నా నోరు తిరుగుతులే, నేను ఎంతగానో చెప్పాలా, నా మాటలు తడపడుతున్నాయి. నా బిడ్డను చంపుతాను పట్టిరు ఆ ఇంటి నలుగురు. అంటే వాళ్ళ అమ్మ ప్రోద్బలంతోనే చనిపోయిందా? వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకులు, ముగ్గురు కొడుకులు తల్లి నా బిడ్డను చంపేసిర్రు. అర్ధచ్చిన పోయామన్నారు. ఆయనకి ఇంకో వాళ్ళతో సంబంధం ఉన్నది, సంబంధం మాట్లాడుకుర్రు. 4 ఎకరాల పొలం మాట్లాడుకుర్రు, 10 లక్షలు మాట్లాడుకుర్రు. నువ్వు అంతగానం పోయావు, నీ బిడ్డ నిశ పెడతామన్నారు. నిశ పెడితే నిశ పెట్టిపోరు అన్న. ఇప్పటికి ఏం చేసిండు, వాళ్ళకు అన్నదమ్ములకు ఫోన్ చేసి నీ బిడ్డను చంపేస్తామన్నారు. వైష్ణవి మరణం వెనక చాలా పెద్ద కుట్ర దాగి ఉంది. వైష్ణవిని కేవలం హరిబాబే కాదు, హరిబాబు తల్లి, తండ్రి, అన్న, మొత్తం 4 ఉన్నారని చెప్పి ఆ తల్లి చెప్తోంది, వైష్ణవి తల్లి చెప్తోంది. ఇది ఒకటే కాదు, వైష్ణవిని పెళ్లి చేసుకొని 8 నెలలే అవుతున్నా ఆ తర్వాత డబ్బా ఒక వ్యామోహంలో పడిపోయాడు భర్త హరిబాబు. ఎలాగైనా సరే వైష్ణవిని వదిలించుకొని వేరే ఒక పెళ్లి చేసుకోవాలని డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే హరిబాబు తల్లి సూచన మేరకి వేరే ఒక అమ్మాయిని మాట్లాడుకున్నారంట. ఆ తల్లి చెప్తున్న మాట ప్రకారం 4 ఎకరాల భూమి మాట్లాడుకున్నారు, డబ్బు మాట్లాడుకున్నారు. అందుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి నా ఇంటికాడ వదిలేస్తానని చెప్పి పలుమార్లు హెచ్చరించాడంటూ కూడా అటు వైష్ణవి తల్లి చెప్తుంది. దీంట్లో వాస్తవాలు ఏంటి, పోలీసులు విచారణ బయటపడే అవకాశం ఉంది. బట్ ప్రస్తుతానికైతే వైష్ణవి మరణం పైన పెద్ద ఎత్తున కన్నీటి పర్యంతం అవుతున్నారు ప్రాంతమంతా కూడా. సో చంద్రశేఖర్, హరిబాబుని ప్రస్తుతానికి పోలీసు అదుపులోకి తీసుకున్నారా, హరిబాబు కుటుంబీకులు అదుపులోకి తీసుకున్నారా? అసలు హరిబాబు వర్షన్ ఏంటి, హరిబాబు కుటుంబం ఏం చెప్తోంది? మనోజ్, అత్యంత దయనీయమైనటువంటి ఘటన జరిగిన తర్వాత కళ్ళబొల్లి కబుర్లు చెప్పినటువంటి హరిబాబు ఏమి ఎరగనట్టే ఉదయమే 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలోనే
బయటకు రావడం జరిగింది. ఏం చేస్తున్నది కూతురు అంటే పడుకున్నది అని చెప్పారు వాళ్ళ అత్తమ్మతోనే. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ ప్రేమ వివాహాన్ని యాక్సెప్ట్ చేశారు. అత్తగారు ఇంట్లోనే ఉంటున్నాడు. అత్తగారు వారికి ఆ వ్యవసాయ భూమి కొనిచ్చారు, ఒక ఇల్లు కూడా కట్టిస్తాము, ఇక్కడే ఉండండి, పనులు తీసుకొని పెట్టండి, బాగుండండి, కళ్ళ ముందటే ఉండండి అని చెప్పి భరోసా ఇచ్చారు. ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒక బైక్ కొనిచ్చారు, మీకు కావాల్సినంత ఇవ్వడానికి మేము సిద్ధమని చెప్పేసి వారు చాలా అబ్బురంగా చూసుకుంటారు. ఒక్కగానొక్క కూతురు వైష్ణవితో పాటు ఆయన భర్తని సైతం మంచిగా చూసుకుంటున్నటువంటి క్రమంలో ఆ హరిబాబు తల్లి ఒక్కసారిగా నూరి పోసింది. ఈ మధ్య కాలంలో గొడవలు అవుతున్నాయి, వేరే అమ్మాయిని చేసుకుంటాను అనేటువంటి కోణంలో చర్చ వచ్చింది, వేరే ఇతర సంబంధాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. దీనిలో భాగంగానే అవసరమైతే వేరే దగ్గర 20 లక్షలు ఇస్తారు, వ్యవసాయం ఇస్తారు అనేటువంటి కోణంలో బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే ఇదంతా కూడా ఉద్రిక్త పరిస్థితికి దారితీసి గొడవలు స్టార్ట్ అయ్యాయి. గొడవలు స్టార్ట్ అయిన